బ్రదర్ ఈరోజు అన్నా క్యాంటీన్ ఎలా అనిపిస్తుంది? ఫుడ్ టిఫిన్ ఎలా ఉంది ఈరోజు? మార్నింగ్ పూట టిఫిన్ సూపర్ ఉంది. ఎంత తీసుకున్నారు ఈరోజు టిఫిన్కి మార్నింగ్? 5 రూపీస్. 5 రూపీస్. ఓకే. ప్రీవియస్ డేస్లో ఎక్కడైనా చూసావా ఇలాగ అన్నా క్యాంటీన్ పెట్టడం కానీ? ఏ లీటర్ అయినా పెట్టారు ఇలా? పెట్టండి. చంద్రబాబు నాయుడు పెట్టి. ఓకే. టిఫిన్ ఎలా ఉంది అంటే ఏంటి మెనూ ఈరోజు ఏం పెట్టారు మీరు? ఇడ్లీ పూరి పెట్టారు. బాగుందా టిఫిన్? బాగుందా? బయటలాగే ఉందా నార్మల్గా ఉందా? నార్మల్గా అంటే బాగుందా? మంచిగా ఉందా? చాలా బాగానే ఉంది. పూరియా? కర్రీ బాగుందా? సో ఎలా అనిపిస్తుంది మన సీఎం గారు పేద ప్రజలకి ఇలాగ అన్నా క్యాంటీన్ పెట్టారు కదా, హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు? కరగట్ గోకరేజ్ కాంగ్రెస్. బాగుంది అన్నా క్యాంటీన్. అబ్బాయి ఈరోజు ఆగస్టు 16వ తారీఖు ఈరోజు అన్నా క్యాంటీన్స్ ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఈరోజు అన్నా క్యాంటీన్లో వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఇట్లా పేదవాళ్ళకి 5 రూపాయలు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వం ఇట్లా తీసేసినా కూడా మళ్ళీ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి పెట్టడం అందరికీ చాలా మంచిది. ఓకే. ఈరోజు అంటే ఏంటి మెనూ ఇచ్చారు? మార్నింగ్ టిఫిన్ ఎంత తీసుకున్నారు? 5 రూపాయలు సార్. 5 రూపాయలు. ఏంటి మెనూ ఈరోజు టిఫిన్ ఏమి ఇచ్చారు? అలా ఇచ్చేసి ఫ్రైడే ఇడ్లీ పూరి. ఓకే. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ బాగానే ఉందా? ఇదే టిఫిన్ బయట తినాలంటే 40-50 రూపాయలు తక్కువ ఉంటుంది సార్. అలాంటిది 5 రూపాయలకి శుభ్రంగా బాగుంది. టేస్ట్ పరంగా బాగుంది, నీట్నెస్ బాగుంది సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? పరిపాలన అంటే చెప్పేదే ఉంది సార్, ప్రజలు తీర్పిచ్చారుగా. సో అన్నా క్యాంటీన్లో మంచిగా ఫుడ్ జరుగుతుంది, అంతా బాగా జరిగిద్ది, సక్సెస్ అయ్యిద్ది అంటారు ఇది? ఇది సార్, ఎందుకంటే ఇట్లా చంద్రబాబు గారి మీద చాలా వరకు నమ్మకం ఉంది. అదే పరిపాలన సాగిస్తారని అనుకుంటున్నాం. అయితే నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం ద్వారా? ఉంది సార్. ఆనందమైన అన్నా క్యాంటీన్ రీఓపెన్? సంతోషంగా ఉంది సార్, అందుకే రావడం జరిగింది. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ నిన్న 15వ తారీఖు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఓపెన్ అయింది. ఈరోజు 16వ తారీఖు ప్రతి డిస్ట్రిక్ట్లో ఓపెన్ అవుతుంది. ప్రజలు వస్తున్నారు, వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది అన్నా క్యాంటీన్ ఆఫ్టర్ 5 years తర్వాత ఓపెన్ జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? సరే, నేనైతే యాక్చువల్గా ఫస్ట్ టైం అన్నా క్యాంటీన్లో నేను కూడా తిన్నాను. అంతకుముందు మన ఫ్రెండ్స్ అందరూ చెప్పారు బాగుందని. ఈవేళ నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్ ఇక్కడికి. యాక్చువల్గా మన సార్ ప్రోగ్రామ్ ఉంది, ఈవేళ కలడానికి కూడా వచ్చాము. సో అన్నా క్యాంటీన్ వల్ల పేదవాళ్ళకి ఎంత మేలు జరుగుతుందంటే, యాక్చువల్గా మనకి బయట టిఫిన్ చూసుకుంటే 2 ఇడ్లీ 30 రూపాయలు సార్, 2 పూరి 30 రూపాయలు. ఈవేళ 60 రూపాయల టిఫిన్ మనకి 5 రూపాయలు పెడుతున్నారంటే పేదవాళ్ళ మీద ఎంత భక్తి ఉందో మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఫుడ్ విషయంలో మటుకి మన అన్నా క్యాంటీన్ వల్ల మన పేద ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది సార్. 5 రూపాయలకి ఈ రోజుల్లో ఆటో కూడా ఎక్కి దిగడానికి కూడా మన ఛార్జీ డబ్బులు సరిపోవట్లేదు. ఆటో ఎక్కామంటే మళ్ళీ దిగామంటే 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో అలాంటిది 5 రూపాయలకి ఏమీ రావట్లేదు సార్. ఈ వేళ నేను తిన్నాను అంటే ఎవ్రీడే బయట తింటాను మనం. 60 రూపాయల టిఫిన్ ఈ వేళ సార్ ఎక్స్ప్రెస్గా 5 రూపాయలకి మనకి పెడుతున్నారంటే మన ప్రభుత్వం ఎంతవరకు బడ్జెట్ ఈ పేదల మీద పెడుతుందో ఇదే నిదర్శనం సార్. చాలా బాగుంది అన్నా క్యాంటీన్ వల్ల. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? అప్పుడు మూసివేశారు కదండి అన్నా క్యాంటీన్లో, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు పూర్ పీపుల్స్? సరే, జగన్ గారి ప్రభుత్వంలోని జగన్ వచ్చిన కాడ నుంచి ఫస్ట్ వచ్చిన కాడ నుంచి కోల్తో స్టార్ట్ చేశారు. ప్రతిదీ కూడా నిర్వీర్యం చేయడం. అంటే ఎవరైనా చేస్తే ఒక మంచి చేస్తే మంచిని అతను చేర్పేయడానికి ఒక సైకోలో తయారయ్యాడు జగన్. సో ప్రతి అన్నా క్యాంటీన్లు కానీ లేదంటే ఒక మన డెవలప్మెంట్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన స్టేట్ ఎంత అద్భుతంగా తయారైందంటే రోడ్డు రవాణా వ్యవస్థ బాగోలేదు సార్. యాక్చువల్గా స్టేట్ మొత్తం నేను తిరుగుతాను. యాక్చువల్గానే రోడ్డు రవాణా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అంటే అన్ని గొతుకులే. రోడ్డు రవాణా వ్యవస్థ బాగుంటేనే మన స్టేట్ బాగుంటుంది. ఫస్ట్ వన్ చంద్రబాబు నాయుడు ఆయామంలో రోడ్లు కానీ ఎడ్యుకేషన్ కానీ సో ఆల్ మనకి పేదవాళ్ళకి ఏ విధంగా ఏవేవి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఒక మెనూలా తయారు చేసుకొని డెవలప్ చేసేవారు. మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఇవన్నీ కూడా నెరవేర్చేయని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పూరి సార్ ఈరోజు మీకు ఎలా అనిపించింది? సరే, ఎలా ఉంది సార్? సరే, పూరి చాలా బాగుంది. ప్లస్ ఇడ్లీ వేశారు, ఇడ్లీ కూడా చాలా బాగుంది. చట్నీ వేశారు. ఈరోజు రెండు మెనూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చెప్పాను కదా, ఇది మనం బయట తింటే 60 రూపాయల టిఫిన్, ఈవేళ 5 రూపాయలకి నేను ఈవేళ మంగళగిరిలోకి వచ్చి వైజాగ్ నుంచి వచ్చి మంగళగిరిలో 5 రూపాయల టిఫిన్ తిన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.